హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. దాంట్లో కొబ్బరి నూనెను వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్లో ఒక క్లాత్ని తీసుకొని తడుపుకోవాలి. దీన్ని ఫర్నిచర్ ఉంటుంది కదండి, మన ఇంట్లో పాలిష్ చేసిన ఫర్నిచర్, దానికి ఇలా తుడుచుకోవాలన్నమాట. షైనింగ్ వస్తుంది, డస్ట్ పోతుంది, పాలిష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఒకసారి చేసింది ఎలా ఉందో, చేయంది ఎలా ఉందో. చేసిన తర్వాత షైనింగ్ అనేది చాలా రిఫ్లెక్ట్ వస్తుంది కదా. చూసారు కదా, మంచాలకు కానీ, చైర్స్, డైనింగ్ టేబుల్, టీపాయి, దివాన్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మన ఇంట్లోనే మనం ఈజీగా పాలిష్ చేసుకోవచ్చు. ఇల్లు క్లీనింగ్ అనేది చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2. ఒక్కొక్కసారి ఇలాంటి గాజు బౌల్స్ కానీ, సీసాలు కానీ పగిలిపోతూ ఉంటాయి కదా. పెద్ద పెద్ద ముక్కలు అయితే మనం ఏరేస్తూ ఉంటాం, కానీ సన్నగా ఏమంటారు పౌడర్ లాగా పగిలిపోయిన పీసెస్ మాత్రం రావు కదా. కుచ్చుకున్నప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది కదా. చీపురుకి ఇలా డబుల్ టేప్ను అంటించుకొని ఇల్లు ఊడ్చుకున్నట్లయితే సన్నగా ఉన్నవి కూడా గాజు ముక్కలు వచ్చేస్తాయండి అంటుకొని. మీరు ట్రై చేయండి. నెంబర్ 3. ఒక డబల్ టేప్ని తీసుకున్నానండి. దువ్వెనకి ఇలా అంటించుకుంటున్నాను. మీ దగ్గర సన్నగా ఉన్న దువ్వెనైనా తీసుకోవచ్చు. ఇలా అంటించుకున్న తర్వాత ఇలాంటి విండోస్ ఉంటాయి కదా, విండోస్ మధ్యలో చాలా సన్నని డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ కాదు. ఇలా దువ్వెనతో క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.